యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయం మనము లేవగానే ముందు మన నోట దేవుని స్తుతించాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకొని మనం ఏ పనైనా ప్రారంభించుకోవాలి. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానము వాక్కు దావీదు రాసిన కీర్తనలు 143 అధ్యాయము 6వ వచనము. నీ తట్టు నా చేతులు చాపుచూ ఉన్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతూ ఉన్నది. చూడండి, ప్రతి ఒక్కరము కూడా ఒక ఆశని కలిగి ఉండాలి. మనము ప్రార్థన చేస్తుంటాము, ఏదో చేయమన్నారు కదా అని నామకార్థ జీవితంలో ఉంటూ ఏదో పై పెదవులతో ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన అపవాది దొంగిలిస్తూ ఉంటాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఎప్పుడూ మన హృదయం ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తూ ఉన్నాడు? మరొకసారి, నీ తట్టు నా చేతులు చాపుచ్చు ఉన్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము ఎలా ఉంది, ఆశపడుతూ ఉన్నది. నిజమే. ఎలా ప్రార్థన చేశాడు దావీదు గారు? మన జీవితంలో అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దావీదు గారు ప్రతిదీ కూడా ఒక తను తగ్గించుకుంటూ పశ్చాత్తాప పడుతూ తన మనసు పదే దేవుని కోసము ఆశను కలిగి ఆశతో తృష్టిగుణుతూ ప్రార్థిస్తూ ఉండేవాడు. మనం ఎలా ఉంటున్నాం? మన ప్రార్థన ఎలా ఉంటున్నది? మనం అటువంటి ప్రార్థన కలిగి ఉంటున్నామా? ఎండిపోయిన నేల వంటి జీవితాన్ని కలిగిన వారిగా ఉంటున్నాం. ప్రార్థన లేని వారి జీవితముగా మన జీవితాలు కలిగి ఉంటున్నాం. కానీ ఎండిపోయిన జీవితంలో ఒక మొలకెత్తి ఉన్న ఒక చెట్టు వలె మనము చిగురింప చేయబడాలి అంటే ఒక ఆశ, తపన, తృష్టిగొని మనసు దేవుని మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము ఎండిపోయిన నేలగా ఉంటున్న మన జీవితంలో ఒక దేవుడు ఒక చిగురింపుగా, ఒక ఫలింపుగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన మనసు ఎప్పుడు దేవుణ్ణి ఆశని కలిగి, దేవునిపై మనము ఆశ కలిగి, ప్రార్థనలో బహు ఆశని కలిగి, తృష్టికొని మనసును కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, ఈరోజు ప్రభా ఈ పరిశుద్ధాత్మ వాగ్దాన ప్రతి నిక్రోసి కావురిమా, ఈ యొక్క ఆశీర్వాద వేక ప్రతి గ్లోబాయకేని గ్లో ఫావురిమా. దేవా, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు దీవించండి. ప్రతి వేకమైన మీ శక్తి చేత బిడ్డలు నింపండి ప్రభా, మీ జ్ఞానము చేత నింపండి ప్రభా. వారు ఏ యొక్క సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో ప్రభా, ప్రతి సమస్య నుండి విడిపించి ప్రభా, మీ యొక్క దీవెన ఆశీర్వాదము సమృద్ధి కలిగిన ప్రతి నేకమైన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.